ఖమ్మం మున్నేరు భూ నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, అప్పటి వరకు పనులు చేపట్టరాదని హైకోర్టు స్టే విధించిందని మున్నేరు భూ నిర్వాసితుల ఐక్యవేదిక కన్వీనర్ అల్లిక వెంకటేశ్వర తెలిపారు. దీని అర్థమేమిటంటే, ప్రభుత్వం మొదట భూమి కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలి. అప్పటి వరకు మున్నేరుకు సంబంధించిన ఎలాంటి పనులు చేపట్టకూడదని కోర్టు ఆదేశించింది. ఇది భూ నిర్వాసితులకు కొంత ఊరట కలిగించే విషయం. మున్నేరు భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున మున్నేరు భూ నిర్వాసితుల ఐక్యవేదిక తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు ఈ ప్రెస్ మీట్ మేము పెట్టుకోవడానికి ఒక ప్రధాన కారణం, ఖమ్మం నగరాన్ని గత 2 సంవత్సరాల నుంచి వరుసగా వరదలు వచ్చి మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ముంచుతూ నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితిని చూసాం. ఈ పరిస్థితులలో ప్రభుత్వం జోక్యం చేసుకొని మున్నేరు భూ నిర్వాసితులందరూ మరొకసారి మునక్కుంట ఉండాలనేటువంటి ఉద్దేశంతో 690 కోట్ల రూపాయలతోటి కాంక్రీట్ వాల్ నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి పనులు మొదలు పెడతా ఉన్నారు. దీన్ని మేము స్వాగతిస్తున్నాం, మేము హర్షిస్తున్నాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి 4 లక్షల మంది ప్రజల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే కాంక్రీట్ వాల్ నిర్మాణం చేస్తున్నారో ఆ వాల్ నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి ఈ మున్నేరు భూ నిర్వాసితులకు న్యాయం చేయకుండా మీరు 4 లక్షల మందిని కాపాడాలనేటువంటి ప్రయత్నం ఎంతవరకు సమంజసమని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము కలెక్టర్ గారిని కానీ, మంత్రులను కానీ, అధికారులందరినీ కూడా కలిసాం. అయ్యా, మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మా భూముల్ని మీరు బలవంతంగా తీసుకోవద్దు, దౌర్జన్యంగా తీసుకోవద్దు. మా భూములకు మీరు చట్ట ప్రకారం మాకు ఇవ్వాల్సినటువంటి న్యాయమైన ప్యాకేజీని ఇచ్చిన తర్వాత మమ్మల్ని ఖాళీ చేయమనండి, మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము మంత్రులను కలిసాం, అధికారులను కలిసాం, కలెక్టర్ గారిని కలిసాం. ఎంతమందిని కలిసినప్పుడు కూడా వాళ్ళు కనీసం ఒకటే మాట అంటున్నారు, మేము ఎవరికి కూడా నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు, ఎవరికి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మేము కాలువ కట్ట అవతల ఉన్నటువంటి పోలేపల్లి భూములు అవన్నీ ప్రస్తుతం క్వారీ గుట్టలు ఉన్నాయి, 200-300 అడుగుల బొందలు ఉన్నాయి, ఇప్పుడున్నాయి, అట్లుండవు. మీకు త్వరలోనే మేము దాన్ని DTCP లేఅవుట్ చేసి డెవలప్ చేసి మీకు ప్లాట్లు ఇస్తాం, కాబట్టి మీరు ముందు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీ ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి అధికారులు బలవంతంగా కొంతమందితో సంతకాలు పెట్టించుకోవడం జరిగింది. మిగతా వాళ్ళను కూడా మీరు సంతకాలు పెట్టకపోతే మీకు రావాల్సిన ప్లాట్ కూడా మీకు రాదు, పెడతారా లేదా అని చెప్పి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి భయపడుతూ సంతకాలు పెట్టమని చెప్పి ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఇవాళ ఎక్కడైనా దేశవ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఏ ప్రాజెక్టులు వచ్చినప్పుడు కూడా మీరు భూసేకరణ చేస్తున్నారు కదా, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నారు కదా, అమలు చేసిన తర్వాతనే మీరు ఆ భూములు ఖాళీ చేపిస్తున్నారు కదా. మరి అలా రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఖమ్మం, చైతన్యమైనటువంటి ఖమ్మంలో ఇలా సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ భూ నిర్వాసితులకు 2013 చట్టాన్ని మీరు అమలు చేయకుండా మీరు అనైతికంగా, ఇల్లీగల్గా ఎందుకు భూములు సేకరిస్తున్నారు అని చెప్పి మేము కలెక్టర్ని కానీ అధికారులను కూడా అడిగాం. వాళ్ళు అన్నది, మేము అక్కడ భూమి కింద భూమి ఇస్తున్నాం కదా, మీకు ఇల్లీగల్గా సేకరించడం ఎట్లయితే అని చెప్పి మాట్లాడారు. అయ్యా, మీరు ఎక్కడ భూసేకరణ చేస్తున్నప్పుడు కూడా మీరు చట్ట ప్రకారం 2013 అమలు చేస్తున్నాం అని మీరు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలా. అందరికీ ఎవరెవరి ఇండ్లు అయితే పోతున్నాయో, ఎవరెవరైతే స్థలాలు అయితే పోతున్నాయో వాళ్ళందరికీ కూడా మీరు నోటీస్ ఇవ్వాలా. నోటీస్ ఇచ్చిన తర్వాత మా అభిప్రాయాన్ని తీసుకోవాలా. మా అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత మేము భూములు ఇస్తాం, ఇళ్ళు ఇస్తామని మేము సిద్ధమైన తర్వాత అప్పుడు 2013 భూసేకరణ చట్టాన్ని మేము అమలు చేస్తున్నామని చెప్పి మీరు పత్రికాముఖంగా ప్రకటించి మా భూములు సేకరించాలా. ఇదే కదా మీరు లీగల్గా చేయాల్సింది.
ఇందులో ఏదైనా ఒక్క పని మీరు చేశారా? ఏ ఒక్క పని మీరు చేయకుండా మీరు న్యాయంగా మేము సేకరిస్తామని మీరు ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పి మేము అడిగాం. అడిగితే కలెక్టర్ గారు కూడా అన్నది ఒకటే, లేదు నేను న్యాయం చేస్తా, ముందైతే మీరు ఖాళీ చేసి పోండి, మీకు నన్ను నమ్మండి, నేను ఇంకా 5-6 నెలలు ఉంటా, కాబట్టి మీకు అన్యాయం చేయనని చెప్పి మాట్లాడారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా మీరు సేకరించిన భూములు అట్లే సేకరిస్తున్నారా? ఇప్పుడు మీరు ఖాళీ చేపిస్తున్నారు, ఇల్లు ఖాళీ చేసిపోవాలా? ఇల్లు ఖాళీ చేసిపోయి ఎక్కడ ఉండాలా? మరి ఇల్లు స్థలం పోయిన వాళ్ళకి మీరు ఎక్కడో బొందల గడ్డలాలు ఇస్తారంటున్నారు, మరి ఇల్లు పోయిన వాళ్ళకి ఏమి ఇస్తారని అడిగాం. ఇల్లు పోయిన వాళ్ళకి కూడా దాన్ని ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్ అయిందో స్ట్రక్చర్ వాల్యూని తీసుకొని ఆ స్ట్రక్చర్ వాల్యూకి మళ్ళీ మీకు ప్లాటే ఇస్తాం తప్ప ఇల్లు ఇవ్వమన్నారు. మరి అంటే ఇల్లున్నోడికి 2 ప్లాట్లు ఇచ్చి దులుపుకుంటాం అంటున్నారు. మరి ఎట్లా ఇల్లు కట్టుకోవాలా? పేదోడు ఇప్పుడు డబ్బులు ఎక్కడ తెచ్చుకొని కట్టుకోవాలా? పోనీ ఇప్పుడు అక్కడ కట్టడానికి అవకాశాలు ఎక్కడున్నాయి? మేము అడగటం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా అధికారులు ఇక్కడ వాళ్ళకు కూడా తెలిసి ఇది అన్యాయం జరుగుతుంది, దీన్ని మేము ఏం చేయలేము, పైనుంచి మాకు వచ్చిన ఆదేశాలు మేము అమలు చేస్తాం అని చెప్పి తప్పుకుంటున్నారు తప్ప ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మాకు గత్యంతరం లేక, మాకు ప్రత్యామ్నాయం లేక మేము గౌరవనీయమైనటువంటి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి అధికారులను వీళ్ళందరినీ కాదని మేము పోయి చేసింది అయితే కాదు. మేము అందరం కూడా మీరు సోషల్ మీడియాలో కానీ పత్రికలలో చూడొచ్చు, కాళ్ళ మీద పడ్డాం, వేళ్ల మీద పడ్డాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా, అయ్యా మీరు మాకు ఇయ్యకపోతే మాకు చావు తప్ప వేరే మార్గం లేదు, మా చావు మీరు చూడొద్దని చెప్పానంటే కూడా కనీస కనికరం కూడా లేకుండా మేము చేయగలిగేది ఏం లేదన్నారు. అదే జేసీ గారి దగ్గరికి వెళ్తే మేము చేసేది ఏం లేదు, ఇదే ఇస్తాం, అవసరమైతే మీరు కోర్టుకు పోండి అని జేసీ గారే అన్నారు. అన్నాక గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము హైకోర్టుకి వెళ్ళటం జరిగింది. హైకోర్టు మా సమస్యను విన్న తర్వాత, ఈ న్యాయమైనటువంటి సమస్యను విన్న తర్వాత వాళ్ళు మాకు హైకోర్టు నుంచి మాకు 29వ తారీఖున మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, మీరు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా, ఆయా బాధితులకు న్యాయం చేయకుండా, కాంపన్సేషన్ ఇవ్వకుండా మీరు ఎట్లా భూములు సేకరిస్తున్నారు, ఇది అక్రమం, ఇది చేయటానికి మీరు వీలు లేదు. మీరు భూసేకరణ చేయాలి అని అనుకుంటే వాళ్లకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి వాళ్లకు న్యాయమైన పరిష్కారాన్ని చూపించి వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళ ఇళ్లని వాళ్ళ స్థలాలని మీరు తీసుకోవాలి తప్ప అప్పటి వరకు తీసుకోవడానికి వీల్లేదని చెప్పి హైకోర్టు మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దేవుడు మా అందరిలో ఉన్నాడు కాబట్టి ఇవాళ హైకోర్టు కూడా మాకు స్పందించి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి ఇదే ఆర్డర్ ఇవ్వకపోతే మా పరిస్థితులు ఏం కావాలా? ఇవాళ ఒక్కళ్ళిద్దరు కాదు, 100 కుటుంబాలు ఇక్కడ దీని మీద ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ చాలా మంది కూడా కలెక్టర్ గారిని అధికారులను అడిగారు, అయ్యా మేము ఇక్కడ మాకున్నటువంటి ప్లాట్లు కానీ ఇవన్నీ కానీ కొంతమంది బిడ్డలకి కట్నం కింద తెచ్చుకున్నాం, కొన్ని కుదవ పెట్టుకొని అప్పు తెచ్చుకున్నాం, మరి ఇప్పటికిప్పుడు మీరు ఈ ఖాళీ చేపిస్తే మాకు నష్టపరిహారం డబ్బులు ఇవ్వకపోతే మేము తెచ్చుకున్న అప్పులు ఎట్లా తీరవాలా? ఇవాళ మా అల్లుడికి ఇది చూపించి మేము మా బిడ్డని ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇది ఒక 20 లక్షలు 30 లక్షలు విలువ చేస్తుంది అనుకుని వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళు అక్కడ పోయి మీరు ఇచ్చిన తర్వాత దాని విలువ లేని స్థలాన్ని చూపిస్తే ఇప్పుడు మా బిడ్డను ఎల్లగొడితే మేమేం చేయాలా? మాకు పరిష్కారం మీరు చూపియండి అని చెప్పి అడిగిన దానికి కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఒకటే మాట వాళ్ళు అన్నది, మేము న్యాయం చేస్తాం, ముందు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఇది తప్ప ఇంకోటి మాట్లాడింది లేదు. అందుకని ఈ పత్రికాముఖంగా మేము హైకోర్టుకి జస్టిస్ శ్రవణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందుకనే మిత్రులారా, ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఇప్పటికైనా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు ఉన్నారు, 3 మంత్రులు మీరు ఇప్పటికైనా జోక్యం చేసుకోండి, ఇప్పటికైనా ఈ విషయం గురించి ఆలోచించండి, ఆలోచించి ఈ భూ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఆలోచించి కలెక్టర్ను పై అధికారులందరినీ కూడా మీరు భూసేకరణ 2013 చట్టాన్ని అమలు చేసి వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతనే వాళ్ళ భూముల్లోకి వెళ్ళండి, మీరు అప్పటి వరకు వెళ్ళొద్దని చెప్పి మంత్రులుగా మీరు ఆదేశించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొన్న వరదలు వచ్చినప్పుడు 2020 మాకు స్థలాలు ఇప్పుడు గవర్నమెంట్ ఉత్త మున్సిపాలిటీ మీద పోతేనే వాళ్ళకు 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి వాళ్ళకి స్థలాలు ఇచ్చారు. మరి మాకు మేము డబ్బులు పెట్టి రైతుల భూమి మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, ఇల్లు వేసుకుందామని పోయినాయి. కాబట్టి మాకు స్థలాలు ఇచ్చిన దాకా స్థలాలు వద్దు, మాకు అసలు స్థలాలే వద్దు, మాకు డబ్బులు నష్టపరిహారం కట్టిస్తేనే మేము ఆ భూములు ఇస్తాం, లేకపోలేదు మమ్మల్ని అడగకుండా మా భూములను మీరు కాలు పెట్టద్దు, ఏలు పెట్టద్దు, గవర్నమెంట్కి చెప్తున్నాం. మేము పేదలు అందరూ తీసుకున్నది కూడా మీరు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయకపోతే మేము వదిలిపెట్టేది లేదు. నమస్కారం అండి.
మేము మున్నేరు కరకట్ట కింద పోతున్న భూబాధితులమండి. మాకు ఖచ్చితంగా ట్రిబుల్ కింద నష్టపరిహారం మాకు కేటాయించాల్సిందే. ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నామండి. బీద వాళ్ళ కడుపు పట్టే ఈ రోజులో బాగుపడిన వాడు ఏ ప్రభుత్వం లేదండి. మా బోర్డు మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము, మా బాధను ఆలకించండి. ఎందుకంటే మాకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మా భూములలో మీరు అడుగు పెట్టాలా. మాకు కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, బెదిరిస్తున్నారు. అధికారులు ఇంట్లోకి వచ్చి సంతకాలు పెట్టించుకుంటున్నారు. మమ్మల్ని న్యాయం చేసేదాకా మేము మరణానికైనా సిద్ధపడతాం, కానీ మేమైతే మా భూముల్ని వదులుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మేమైతే దేనికైనా మేము తెగిస్తాము. మా యందు ప్రభుత్వం నిలబడకపోయినా పర్లేదండి. మేము ఈ రోజుల్లో చేసుకున్న తప్పు ఏంటిదంటే, మేము ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మర్చిపోయి ఇప్పుడు మేము భూమి కూడా ఇస్తామనేదే మేము తప్పు. అసలు మేము ఇప్పట్లో అయితే మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదండి. మా ప్లాట్ల జోలికి రావద్దు, మేము ఇయ్యము. మా పోలేపల్లి దగ్గర ఆ ప్లాట్లు వద్దు. ఇస్తే ట్రిబుల్ కింద మాకు 300 నష్టపరిహారం ఇస్తేనే మేము వదులుతాం, లేకపోతే మేము వదిలిపెట్టము అనేసి మేము మున్నేరు బాధ్యతల కింద మేము